ఆసియా ఖండంలో ఒక దేవాలయం కోసం రెండు దేశాల మధ్య యుద్ధమే జరుగుతుందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దులో పరిస్థితులు మళ్లీ ఉధృతంగా మారాయి. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సైన్యాలు కాల్పులు జరుపుకుంటున్నారు. ఏకంగా బాంబుల వర్షమే కురిపించుకుంటున్నారు. ఇంతకీ ఆ సరిహద్దులో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11వ శతాబ్దపు హిందూ దేవాలయం కోసం యుద్ధం చేసుకుంటున్నాయి. శతాబ్ద కాలం నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు ఘర్షణలు పడుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఘర్షణల్లో 10 మందికి పైగా పౌరులు, అనేక మంది సైనికులు మృతి చెందారు. ప్రపంచంలో ఏ ఖండంలో చూసినా దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి. యూరోప్లో 2022లో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుండగా, ఏడాదిన్నర క్రితం మొదలైన పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం లెబనాన్, ఇరాన్, యెమెన్, సిరియా వంటి దేశాల వరకు విస్తరించి కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితం దక్షిణాసియాలో భారత్, పాక్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరగగా, ఇప్పుడు ఆగ్నేషియాలో రెండు దేశాల మధ్య చిచ్చు యుద్ధానికి దారితీసింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన థాయిలాండ్కి, దాని పొరుగునే ఉన్న కంబోడియా దేశానికి మధ్య యుద్ధం మొదలైంది. ఏకంగా F-16 ఫైటర్ జెట్లతో థాయిలాండ్ ఎయిర్ స్ట్రైక్స్ చేసే వరకు వెళ్ళింది. అంతకుముందు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో కంబోడియా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లు పేలి థాయిలాండ్ సైనికులు గాయపడ్డారు. ఇలా మొదలైన ఘర్షణలు ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. పరస్పర కాల్పులు, గ్రనేడు, రాకెట్ లాంచర్ల ప్రయోగాల వరకు వెళ్లాయి. ఇరుపక్షాల ఘర్షణలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది గాయపడినట్లు థాయిలాండ్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ ఘర్షణకు కారణం ఏంటంటే, థాయిలాండ్, కంబోడియాలు 800 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1863 నుంచి 1953 వరకు ఫ్రెంచ్ వలసదారులు కంబోడియాను ఆక్రమించిన సమయంలో ఆ సరిహద్దును గీశారు. 1907లో ఈ సరిహద్దుపై ఒక ఒప్పందం కుదిరింది. అయితే థాయిలాండ్ ఈ మ్యాప్ని సవాలు చేసి 11వ శతాబ్దపు హిందూ ఆలయంను కంబోడియాలో ఉండటాన్ని వ్యతిరేకించింది. ప్రీహు విహారు ఒక శివాలయం. దీనిని ఖమెర్ రాజ్యపాలనలో కట్టారు. 1959లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లింది. కంబోడియాకే ఆలయం చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ సరిహద్దు రేఖలు నిర్ణయించుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా తరచుగా ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆ ఆలయ చరిత్ర ఏంటంటే, ఇటు థాయిలాండ్, అటు కంబోడియా రెండు దేశాల్లోనూ మెజార్టీ ప్రజానీకం అనుసరించేది బౌద్ధ మతాన్ని. సరిహద్దు వివాదంగా మారిన తా మోవాన్ థామ్ ఆలయానికి నిజానికి బౌద్ధ మతంతో సంబంధం లేదు. కంబోడియాలోని ఓడ్జార్ మీంచే ప్రాంతంలో ఉన్న ఒక పురాతన హిందూ ఆలయం ఇది. ఇది థాయిలాండ్, కంబోడియా సరిహద్దుకు సమీపంలో డాంగ్రెక్ పర్వత శ్రేణిలో ఉంది. ఈ ఆలయాన్ని ఖెర్మ సామ్రాజ్యం కాలంలో, అంటే 11 నుంచి 12వ శతాబ్దం నాటి పాలకులు నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల సమూహం అంగర్ కోర్వాట్ కూడా ఆ దేశంలోనే ఉంది. అయితే సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన శివాలయం మాత్రం డాంగ్రెక్ పర్వతాలలో 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఖెర్మ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో శివలింగంతో పాటు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా దొరికే రాయితో ఈ ఆలయ నిర్మాణం సాగింది. ఈ ఆలయ శిల్పకళ కూడా అంగర్ కోర్వాట్ వంటి ఇతర ఖైర్మ ఆలయాలను పోలి ఉంటుంది. ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను పరిశీలిస్తే, ఖెర్మ సామ్రాజ్య కాలంలో ఇదొక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. రాజకీయ, సైనిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది. 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది థాయిలాండ్ నుండి తీవ్ర నిరసనకు దారితీసింది. రెండు వైపులా సైనికుల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో పెద్ద ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య వారం పాటు యుద్ధం జరిగింది. ఈ ఘర్షణలో 15 మంది మరణించారు, 10,000 మంది నిరాశ్రయులయ్యారు.
తాజాగా మరోసారి ఈ రెండు దేశాలు యుద్ధం అంచుకు చేరుకున్నాయి. థాయిలాండ్, కంబోడియా సైనికులు ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతుండటంతో పర్యాటకుల సందర్శన కష్టతరంగా మారుతుంది. దట్టమైన అడవులు, పర్వతాల మధ్య కొలువైన ఈ ఆలయంలో సహజ సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అయితే సైనికుల కదలికల ఉద్రిక్తతల కారణంగా పర్యాటకుల ఆదరణకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రీహ్ విహార్ ఒక శివాలయం. ఇప్పుడు అది కేవలం ప్రదేశం కాదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు మూల కారణం. కోట్లాది మంది ప్రజలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ఇది ఇవాల్టి టాపిక్.